నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటి వరకు దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని వెనక్కి నెట్టి కర్ణాటక కాంగ్రెస్ నేత డికే శివకుమార్ ఆ స్థానాన్ని దక్కించుకోబోతున్నారట. 1,413 కోట్ల రూపాయలకు పైగా ప్రకటిత ఆస్తులతో డీకే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు డీకే శివకుమార్ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఆయనను కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు? దేశంలోని టాప్ ధనిక సీఎంల జాబితాలో ఎవరున్నారు చూద్దాం. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నేతల్లో ఒకరైన డీకే శివకుమార్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ సుమారు 1,413 కోట్లకు చేరడంతో దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలవబోతున్నారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్ వద్ద సుమారు 1,140 కోట్ల విలువైన చరాస్తులు, 273 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అయితే ఆయనపై సుమారు 265 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ప్రకటిత ఆస్తులు సుమారు 931 నుంచి 936 కోట్ల మధ్య ఉన్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లే ఆయన సంపదలో ప్రధాన భాగం. అయితే డీకే శివకుమార్ సంపద చంద్రబాబు కంటే దాదాపు 480 కోట్ల మేర ఎక్కువగా ఉండడం విశేషం. డీకే శివకుమార్ ఎదుగుదల కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సంక్షోభాలు వచ్చిన ప్రతిసారి కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులోనూ, ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కాపాడే రాజకీయ వ్యూహాల్లోనూ ఆయన పేరే ముందుంటుంది. అందుకే కాంగ్రెస్ లో ఆయనకు ట్రబుల్ షూటర్ అని పేరు వచ్చింది. ఆయన సంపదలో రియల్ ఎస్టేట్, విద్యా సంస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యాపారాలు, క్వారీలు, పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అఫిడవిట్ వివరాలు చెబుతున్నాయి. బెంగళూరు, మైసూర్, కనకపుర, ఢిల్లీ ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే దేశంలో అత్యంత ధనిక సీఎంల జాబితాలో మొదటి 3 స్థానాల్లో దక్షిణాది నేతలే ఉండడం. డీకే శివకుమార్ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆపై తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు దేశంలో అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు పేరు వినిపించేది. ఇప్పుడు ఆ స్థానాన్ని డీకే శివకుమార్ దక్కించుకోబోతుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ చర్చలో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. అత్యంత ధనిక సీఎం ఎవరు కంటే ఆ సంపదతో రాష్ట్రానికి ఎంత అభివృద్ధి తీసుకొస్తారో అనేది ప్రజలకు ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.